బెల్లంపల్లి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ ఇన్ఛార్జ్ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీతో నిరసన తెలిపారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇది విచారణ కాదని ప్రతీకారమని, రాజకీయ దురుద్దేశమని విమర్శించారు. సుదీర్ఘ ఉద్యమం చేసి తెలంగాణ సాధించిన మహానాయకుడు కేసీఆర్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని సిట్ టీం విచారణకు భాగంగా ఇలా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు పిలవడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు బెల్లంపల్లి నియోజకవర్గం కేంద్రంలో దాదాపుగా 500 పైచిలుకు బైక్ ర్యాలీ దుర్గం చిన్నయ్య గారి నాయకత్వంలో 500 పైచిలుకు బైక్ ర్యాలీ తీయడం జరిగింది. ఇక్కడ వచ్చిన కార్యకర్తలకు, నాయకులకు, మరి మా అబ్జర్వర్లకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, అదేవిధంగా పత్రికా మిత్రులకు అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం. బెల్లంపల్లి అంటేనే ఒక విప్లవాల పోరుగడ్డ. ఈ గడ్డ మీద కేసీఆర్ 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తెలంగాణ సాధన. ఆ సాధన తెలంగాణ తెచ్చిన వ్యక్తిని ఇవాళ 2 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలలో ఎన్ని ఇబ్బందులు పెడతారో ఈ విచారణల పేరుతోటి. కాళేశ్వరం విచారణ అని ఓ రోజు, ఈ సిట్ విచారణ, ఫోన్ ట్యాపింగ్ విచారణ అని చెప్పి ఈరోజు ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తాను కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకనంటే ఇప్పుడు రానున్న రోజుల్లో మున్సిపల్ ఎలక్షన్స్ వస్తాయి. వీళ్ళు అవినీతి చేసారు, ఫోన్ ట్యాపింగ్ చేసారు అని ప్రజలల్లో దోషులుగా నిలబెడితే మేమేదో పబ్బం కట్టుకొని 4 సీట్లు గెలుస్తామన్న ఉద్దేశంతో ఈ కాంగ్రెస్ పార్టీ ఇట్లా వేధిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ నాయకులను, రాష్ట్ర నాయకులను. దాన్ని మేము బెల్లంపల్లి పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదిస్తూ జై తెలంగాణ. ఎప్పుడైతే కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారు ఈ ముఖ్యమంత్రి కన్సర్నల్లో జరుగుతున్నటువంటి భారీ బొగ్గు కుంభకోణాన్ని బయట పెట్టంగానే తట్టుకోలేక సతమతం అయిపోయి, అంగడంగడి ఆగమాగం అయిపోయి, ఉన్న ఫలంగా విచారణల పేరుతోటి ఇలా కుట్రలు తెరలేపుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. మేము అడుగుతా ఉన్నాం, రేవంత్ రెడ్డి బుడ్డ బాతాలు కొట్టుకుంటా మేము అరెస్ట్ చేయాలంటే ఎప్పుడో ఎద్దు మేము పట్టించుకోవట్లేదు అన్నావు. నువ్వు చేయని ప్రయత్నం లేదు, నీ రాక్షస ప్రయత్నాలు అన్ని చేస్తూనే ఉన్నావు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ప్రాణాలు ప్రాణంగా పెట్టి ఏదైతే పోరాటం కొనసాగించిన కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తానని విచారణల పేరుతోటి ఇలా ఇబ్బంది పెట్టుకుంటా నువ్వు రాక్షసానందం పొందుతా ఉన్నావు. యావత్ తెలంగాణ బిడ్డలు గమనిస్తా ఉన్నారు. మాకు తెలంగాణ తెచ్చి మా ఆత్మగౌరవాన్ని కాపాడినటువంటి నాయకుడిని ఇవాళ నువ్వు ఇబ్బందులు పెడుతున్నావు బిడ్డ. నీకు సరైన సమయంలో చూసి ఖచ్చితంగా కర్రు కాల్చి వాత పెడతామని చెప్పేసి ఇలా ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. ఇవాళ నీకు చేతనైతే నువ్వు ముఖ్యమంత్రి 2 ఏళ్లు దాటింది. గతంలో నీలిగినావు, చేతగాని నీలుగులు ఇవాళ నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ఏళ్లలో దగ్గర 3 లక్షల కోట్లు అప్పు చేసినావు. ఎక్కడ ఇటుకడు ఒక ఇటుక ఒక ఇటుక వేయలేదు, ఒక గంపెడ సిమెంట్ వేయలేదు. కానీ 3 లక్షల కోట్ల అప్పు చేసి సిగ్గు ఎగ్గు లేకుండా బరి తెగిచ్చి ఇవాళ ఏవైతే టూర్లు వేసుకుంటూ పబ్బం గడుపుకుంటా ఉన్నావు. కేసీఆర్ గారు 9.5 సంవత్సరాల్లో 2,70,000 కోట్ల అప్పు చేస్తే ఆ అప్పును ప్రజలలో తప్పుడు ఆరోపణలు, తప్పుడు సంకేతాలు ఇచ్చుకుంటే ఇవాళ నువ్వు అధికారంలోకి వచ్చినావు. నీకు చేతనైన ప్రతిదిచ్చిన ఆధారంతో ఆ రోజు డిసెంబర్ 9 ఒకటే సర్వరోగ నివారణి జిందా తిలిస్మాత్ అన్నట్టు ప్రతిదానికి డిసెంబర్ 9 తారీఖు డెడ్ లైన్ పెట్టినావు. నువ్వు ఇస్తానన్న 3 పంటల రైతు బంధు పథకం లేదు, నువ్వు చేస్తానన్న రైతు బీమా పత్తా లేదు. ఏవైతే ఇంద్రమ్మ ఇండ్ల పేరుతోటి ఇవాళ ప్రజలను అయోమయానికి గురి చేసుకుంటూ మభ్య పెడతా ఉన్నావు. నువ్వు పెంచుతానన్న పెన్షన్లు దిక్కులేవు, నువ్వు పెంచుతానన్న రైతు బంధు దిక్కులేదు, ఏదైతే కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం అది దిక్కులేదు. కేసీఆర్ కిట్లు కానీ, ఏదైతే రంజాన్ తోఫా కానీ, షాదీ ముబారక్ కానీ, ఏదైతే అదే రకంగా ఈరోజు ఈ దసరా పండుగ చీరలు కానీ అన్నింటికి ఎగనామం పెట్టేసి
వీటన్నింటి మీద అన్నింటిపైన ప్రజలు ఎక్కడికి వెళ్తే అక్కడ ముఖం మీద తన్నుతున్నటువంటి సందర్భంలో ఇవాళ ఈ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఇవాళ నువ్వు పబ్బం గడుపుకునే దిశగా ముందుకు పోతా ఉన్నావు. కానీ నీ చేతగాని విచారణలు, నీ అక్రమ కేసులు ఈ మమ్మల్ని ఏమంటే ఏమి చేయలేవు, మమ్మల్ని నిలువరించలేవు. నాటి నుంచి నేటి వరకు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వం చేసుకొని ప్రజల అభివృద్ధి లక్ష్యంగా పనిచేసినటువంటి ప్రభుత్వం ఏదైతే సాధించిన తెలంగాణ భారతదేశంలో అగ్రభాగాన నిలబడితే ఇవాళ అట్టడుగు నెట్టివేయబడ్డది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయం ప్రతి ఒక్క ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఏదైతే ఇప్పుడు వస్తున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీని బొందబెట్టి బీఆర్ఎస్ పార్టీని గెలిపించే దిశగా ఇవాళ ప్రజలు సిద్ధంగా ఉన్న క్రమంలో తట్టుకోలేక 65 ఏళ్ల పెద్ద మనిషిని ఇవాళ విచారణ పేరుతో వేధిస్తా ఉన్నావు. దానికి నిజంగా చెప్తా ఉన్న ప్రజా ఆగ్రహానికి భస్మం కాక తప్పదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఏదైతే బెల్లంపల్లి పట్టణంలో దుర్గా చిన్నయ్య గారి నాయకత్వంలో 500 బైకుల పైచిలకు ఇవాళ నిరసన తెలిపే కార్యక్రమంలో పాల్గొని కేసీఆర్ గారికి మేము మద్దతుగా ఉన్నాం, మేము వెన్నంటి ఉంటాం, బిడ్డ కేసీఆర్ గారిని టచ్ చేస్తే నిన్ను మాడి మసి చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకునికి, పోటీ చేసే అభ్యర్థులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అగ్రహావేశాలు చల్లారాలి అంటే కాంగ్రెస్ పార్టీ ముందు పాలన మీద దృష్టి పెట్టాలి. ఈ అక్రమ కేసులకు ఎక్కడైతే ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఇంతకు రెట్టింపు మేము ప్రతిఘటిస్తామని చెప్పి హెచ్చరిస్తాం. పాలన చేతగాక విచారణలా, పాలన చేతగాక విచారణలా వాడెవ్వడు